కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ తాజాగా కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కడప జిల్లాకు ఆయన జ్ఞాపకార్థం వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేశారు. అసలు కడప అంటే దేవుని గడప అని అర్థం. అయితే వైఎస్ మరణం తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చింది. దివంగత ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆయనకు నివాళిగా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం కూడా ఇదే పేరు కొనసాగించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్ఆర్ ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్ఆర్ జిల్లాగా కొనసాగింది. రాయలసీమ వాసులకు ఎంతో సెంటిమెంట్ పేరైన కడపను జిల్లా పేరులో నుంచి తీసేయడంపై జగన్ ప్రభుత్వంపై అప్పట్లో పలు విమర్శలొచ్చాయి. జిల్లా చారిత్రక గుర్తింపును తొలగించారంటూ జగన్ ప్రభుత్వంపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ జగన్ పట్టించుకోకపోవడంతో ఇది వైఎస్ఆర్ జిల్లాగానే ఇప్పటి వరకు కొనసాగుతుంది. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించిన సందర్భంలో తాము అధికారంలోకి వస్తే జిల్లా పేరును పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా ఈ అంశంపై ముఖ్యమంత్రికి లేఖ రాశారు. దీంతో కూటమి ప్రభుత్వం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్ జిల్లా పేరులో తిరిగి కడపను చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడపలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్న వేళ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.